వెల్కమ్ టు ప్రజాగాలం. నేను మీ దండుపాటి కోటేశ్వరరావు. రెవెన్యూ యంత్రాంగం ఎక్కడైనా ఒకటేనండి. ఎందుకంటే వాళ్ళు ఏదో ఆ సీట్లో కూర్చున్నంత వరకే, కూర్చున్న తర్వాత ఎవడైతే నాకేంటి అన్నట్టే పరిస్థితుంది. ఎందుకంటే ఇది శ్రీకాకుళం జిల్లా నర్సింపేట మండలం కొత్త పోలవలస పంచాయతీ నర్సింగడ్పేట గ్రామంలో జరుగుతున్న సంఘటన. ఎందుకంటే పాలకొండపేట గ్రామంకు సంబంధించి గ్రామకంఠం సంబంధించి ఒక కళ్ళం ఊరందరికీ ఉంటే ఆ కళ్ళంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అన్యాయంగా నిరుపేదలు అని చెప్పి ఆ జగనన్న ఇల్లు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆ కళ్ళంలో కనీసం కళ్ళం చేసుకోవడానికి కూడా ధాన్యం నూర్చడానికి కూడా కళ్ళం లేకుండా పోయింది. రోడ్ల మీద నూర్చి మొన్న ఒక 6 నెలల క్రితం ఒక అబ్బాయి యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. ధాన్యం మీద తెలియకుండా వెళ్ళి కింద పడ్డాడు. ఈ పరిస్థితుల కారణం ఎవరు? సరే, ఇల్లు ఇల్లు ఇవ్వడం మంచిదే. అదే నర్సింగపేట ఐవి గోపాలరావు స్వర్గీయ ఐవి గోపాలరావు గారి కళ్ళం వాళ్ళు ఎప్పటి నుండో గ్రామకంఠం వాళ్ళదే ఉంటుంది, దానికి తప్పులేదు. కానీ నిరుపేదలకు ఇవ్వాలనుకున్నప్పుడు అదే 60 గజాలు సెంటు ఎంతమందికి ఆ ఊర్లో ఉన్న వాళ్ళకి కనీసం ఒక 20 మందికి 10 మందికి అయినా సరే ఇల్లు నిర్మించవచ్చు. అలా కాకుండా ఇక్కడ 200 గజాలు అంటే దగ్గర దగ్గర 12 పిల్లర్లు వేసి ఇల్లు కట్టారు. 3 నెలల క్రితం ఒక ఫిర్యాదు చేయడం జరిగింది ఎంఆర్ఓకి. అప్పుడు పని ఆపడం జరిగింది. అప్పుడు పిల్లర్లు ఈ స్లాబ్ హైట్ లేవు, కానీ ఇప్పుడు స్లాబ్ హైట్ వెళ్ళినాయి. మరి ఏ రకంగా ఇల్లు కట్టుకుంటున్నారు? అక్కడ ఉన్న గోపాలరావు గారు, ఐవి గోపాలరావు గారి భార్య బాలమ్మ గారు ఏంటంటే ఒక బాండ్ పేపర్ని సంతకం పెట్టించి మాకు డాక్యుమెంట్ ఉన్నాయంటే ఇది పొజిషన్ సర్టిఫికేట్ తీసుకోవాలి. పొజిషన్ అంటే విఆర్ఓ ఎంఆర్ఓ దగ్గర నుండి విఆర్ఓ ఆ వ్యక్తి సదరు గ్రామకంఠం నుంచి వచ్చిన ఆస్తి కాబట్టి వారికి పొజిషన్ సర్టిఫికేట్ తీసుకున్నాక వాటిని రిజిస్ట్రేషన్ చేసుకుంటే చేసుకోవచ్చు. లేదు మీకు ఐవి గోపాలరావు గారు ఇచ్చారనుకుంటే స్థిరాస్తులు అక్కడ చాలా జిరాతులు ఉన్న రిజిస్ట్రేషన్ ల్యాండ్ ఇచ్చి తీసుకోవచ్చు. కానీ అలా చేయకుండా ఇలా చేయకుండా దౌర్జన్యంగా ఈరోజు 26 జిల్లాల్లో 26 వైసీపీ కార్యాలయాలు అక్రమంగా కట్టడం వల్ల ఈరోజు ఉద్దండంలో అంటే అమరావతి ఏరియాలో మొన్న వైసీపీ కార్యాలయాన్ని నేలమట్టం చేయడం జరిగింది, డిమాలిషన్. మిగతా అన్నిటి కూడా నోటీసు ఒక ఒంగోలు తప్ప. మరి ఎందుకు అంటే ప్రభుత్వ స్థలాల్లో పార్టీ ఆఫీసు అప్పుడు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రికి ఉన్న పార్టీ ఆఫీసులో ఈ రోజు డిమాలిషన్ చేసే పరిస్థితి వచ్చినప్పుడు మరి వీళ్ళని ఎందుకు ఎంఆర్ఓ కానీ విఆర్ఓ ఈ కోటిబాబు అసలు ఫోన్ ఎత్తడు? ఈయన ప్రజలకు సేవ చేయనుకున్నాడా లేకపోతే ఆయన ఇష్టం వచ్చిన మాట్లాడుకున్నాడా తెలియదు. సర్వేరు ఈ కోటిబాబు అసలు ఎన్నిసార్లు ఫోన్ చేయు, చాలా ఇర్రెస్పాన్సిబిలిటీగా మాట్లాడుతారు. అసలు ఎవరికి రెస్పెక్ట్ ఉండదు, ఏముండదు. నేను ఫోన్ చేసి మాట్లాడాక ఈమె సెక్రటరీగా గ్రామ సెక్రటరీ గుమిద్దుల గారు వెళ్ళి ఇమీడియట్ గా దండాసి అందరూ వెళ్ళి పని ఆపడం జరిగింది. పని ఆపడం కాదు, ఇక్కడ డిమాలిషన్ కావాలి. ఎందుకంటే ఆ స్థలము కావాలంటే వాళ్ళకు కూడా ఇవ్వండి. 60 గజాలు ఏదైతే సెంటు ఉందో వాళ్ళకు కూడా అందరికీ ఒక 10 మందో 15 మందికి వస్తే సెంటున్నరలో కట్టుకొని ఇల్లు కట్టుకుని తప్పులేదు. మేము భవంత కట్టుకుంటాము, చాలా పెద్ద బిల్డింగ్ కట్టుకుంటాము అని అంటే అది గ్రామకంఠంలో ఎలా కుదురుతుంటుంది? ఒకవేళ ఐవి గోపాలరావు గారు వారసులు ఎవరైనా ఉండి దగ్గరుండి వాళ్ళు కట్టుకుంటే పర్లేదు తప్ప, ఎందుకంటే వాళ్ళ గ్రామకంఠ హక్కు ఉంది కాబట్టి వాళ్ళు బాండ్ పేపర్ నుంచి రాసి ఇవ్వడానికి హక్కు వేరే వాళ్ళకు ఉండదు. అది అందుకే దయచేసి ఎంఆర్ఓ గారు మీరు నిస్వార్థంగా నిష్పక్షపాతంగా ఉండి ఇమ్మీడియట్ గా దాన్ని తొలగించి ఏదైతే చెప్పినా కూడా ఇంత పెద్ద ఎత్తున కట్టడం జరిగిందంటే మీ లోపం ఏంటి? మీ రెవెన్యూ యంత్రాంగం లోపం ఎందుకు జరిగింది? ఎందుకు కేసు ఫైల్ చేయట్లేదు? ఇంకొకసారి దీన్ని పునరావృతం కాకుండా ఇమీడియట్లీగా మీరు దాన్ని డిమాలిషన్ చేస్తారని మా ప్రజాగాలను కోరుకుంటున్నాము. నేను మీ దండుపాటి కోటేశ్వరరావు. అందరికీ నమస్కారం.